ఆ రోజున కరోనా టైంలో కానీ లేకపోతే అనేక రకాల ఉపద్రవాలు వచ్చినప్పుడు కానీ మొన్న తుఫాన్ అప్పుడు కానీ మీ డ్యూటీలు మీరు సవ్యంగా సాగిస్తానే ఉన్నారు. అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా కూడా అట్లా ఉండి మీరు చేసుకుంటా పోతున్నారు. ఈ రోజు మీ న్యాయమైన డిమాండ్స్ కోసం ఇంతగా పోరాడుతున్నారు. కనీసం న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఏంటి? న్యాయం జరగాలనే మేము ఈ ధర్నా చేస్తున్నామండి. అయితే తర్వాత నేను మినీ వర్కర్ గా పని చేస్తున్నాను. అంటే టీచర్ చేసే పని, ఆయం చేసే పని, 2 వర్కులు నేనే చేస్తున్నాను. కానీ సాలరీ వచ్చినప్పటికీ ఆయమ్మలతో పాటు సమానంగా 7,000 ఇస్తున్నారు. మేము అడిగేది కదా ఫస్ట్ నుంచి కూడా మాకు టీచర్ తో పాటు సమానంగా చేయండి. పాపులేషన్ ఉన్నాయి. మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకోమన్నారు. అన్ని తెచ్చుకున్నాం. కానీ అయినా కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళ లేరు. ఇప్పటికీ కూడా మేము ఫస్ట్ నుంచి కూడా మేము అదే అడుగుతున్నాం. మమ్మల్ని మెయిన్ సెంట్రల్ చేయండి, పాపులేషన్ ఉంది మెయిన్ సెంట్రల్ చేయండి అని కూడా అడుగుతున్నాం. జనాభా ఉంది, పిల్లలు ఉన్నారు, గర్భిణీ బాలింతలు ఉన్నారు. వీళ్ళందరికీ మేము సేవ చేస్తున్నప్పుడు మాకు మెయిన్ శాలరీ కూడా ఇవ్వట్లేదు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఒక లీవ్ కావాలన్నా కూడా మీరు ఇష్టపడి పెట్టుకున్నారమ్మా, మీకు లీవ్ ఇచ్చేది లేదా అంటున్నారు మమ్మల్ని. ఏదైనా సెలవు అడుగుతుంటేని తర్వాత వర్క్ మొత్తం చేస్తున్నాం. టీచర్లు ఆయమ్మలో చేసే వర్క్ అంతా మేము ఒక్కరే చేస్తున్నాం. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ నాయకులు వస్తారు. అమ్మ లేదు మొన్న ఏం జరిగిందో తెలియదు కానీ ఈసారి మాత్రం మేము ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్తే ఇంకా నమ్మే పరిస్థితులు ఉన్నాయా? ఇంకా నమ్మవేండి. ఒక్కసారే చూసాం కదా, ఇంకా మళ్ళీ చూసి పని లేదు. ఆశాజీవైనా ఇంకా చూసేదే లేదు. ఏదైనా కానీ జీవో రూపంలో గవర్నమెంట్ ఆర్డర్ అనేది వస్తే దాన్ని అమలు చేస్తే దెన్ అప్పుడు మేము నెక్స్ట్ స్పీడ్ అనేది తీసుకుంటాము. అది నిన్నటి మాట సార్. నిన్నటి మాటకు మేము బెదిరిపోయి వస్తామేమో అనుకున్నారు. బెదిరిపోయి అడుగు ముందుకేసాం. తాడోపేడు దేవుడి దయ. మెంటల్లీ ప్రెజర్ చేస్తే కూడా ఇంతకంటే ప్రెజర్ అనుభవించి డ్యూటీస్ చేస్తున్నాం. మేము ఒక్కోసారి మెసేజ్లు పెట్టేటప్పుడు ఆ మెసేజ్ మేము రిప్లై ఇచ్చేటప్పటికి మిడ్నైట్ 11:30 కూడా అయిన రోజులు ఉన్నాయి. దానికి మించిన మెంటల్ అనేది ప్రెజర్ అనేది ఉండదు. అంత ప్రెజర్ తట్టుకున్న వాళ్ళం ఈ ప్రెజర్ కి దేవుడి దయ. మనకి తుఫాన్ వచ్చింది. తుఫానికి కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి అందరికి సెలవు ఇచ్చారు. కానీ అంగన్వాడీ కేంద్రం పిల్లలకి ఎందుకు సెలవులు లేవు? ఆ టీచర్కి ఆయమ్మకి సెలవులు లేవు. మళ్ళీ పైగా ఏం మెసేజ్ పెట్టారంటే పిల్లలకి భోజనం పెట్టి పెందరాడ పంపించేసేయండి ఇంటికి, మీరు మాత్రం స్కూల్లో ఉండండి. ఏమే మనుషులం కాదా? ఎండాకాలం సెలవులు వస్తాయి. మేము ఎండాకాలం సెలవులు వస్తాయి. ఆ ఎండాకాలం సెలవులు మాకు ఉండవు. కంపల్సరీగా మేము స్కూల్లో ఉండాల్సిందే. మేము డిమాండ్ చేసేది ఏంటంటే మేము చేసే ఈ కష్టానికి సరిపడ ఫలితం ఇవ్వమని అడుగుతున్నాం. మేము అంతకు మించి మేమేం ఆయన అడగట్లేదే. మేము కనీసం చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. ఇన్ని రకాలుగా అది వాళ్ళకి న్యాయం అనిపిస్తుందేమో. వాళ్ళకి అది న్యాయం అనిపిస్తుందేమో. అక్కడ ఉండి చూస్తున్నారు, ఇక్కడికి వచ్చి చూడట్లేదు కదా. మేము పడే కష్టం లేదండి. మేమేమనుకోలేదు. మాకు కష్టపడటానికి కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వమని అడుగుతున్నాం. కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాం. ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాము. మేమేమి ఈ రోజు రోడ్డున పడ్డామంటే అన్నా నువ్వు పాదయాత్రలో వాగ్దానం చేసావు, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అన్నావు. ఈ రోజు మేము ఆడవాళ్ళం అందరం రోడ్డుకి ఎక్కామంటే నువ్వు చూసే ఉంటావు. మాది ఎంత బాధ అయితే, మేము ఎంత కష్టపడుతుంటే, మేము ఎంత ఇదైతేనే ఈ రోడ్డుకి ఎక్కామన్నా. మేము గనుక మీ ఆడపడుచులు రోడ్డుకి ఎక్కకూడదంటే ఈ మా బాధను మీరు విని మాకు నేను ఉన్నానని నువ్వు మా భుజము తడితే ఇక మీకు నెక్స్ట్ టైం మేము మీతో ఇదవుతాం. నోరారా అన్నా అని పిలుస్తున్నారు. ఆ రోజున ఆ చెల్లెలు కూడా నేను జగనన్న వదిలిన బాణాన్ని అని అదే పొరపాటు చేసామన్నా. అదే పొరపాటు చేసాం. మా కష్టానికి ఫలితం ఇవ్వమని అడుగుతున్నాం. మేము వేరేగా గొంతెమ్మ కోరికలు ఏమీ కోరట్లేదన్నా. మేము కష్టానికి ఫలితం, మా కష్టానికి తగ్గ ఇది. ఈ రోజు మేము ఈ రోడ్డు ఎక్కామంటే మా కోసం ఉన్న పిల్లలు, తల్లులు ఎంత బాధపడుతున్నారు అది మాకే తెలుసు. పిల్లలకి, తల్లులకి, గర్భిణీ బాలింతలకి, వాళ్ళకి గర్భిణీకి రక్తహీనత లేకుండా తను ప్రెగ్నెంట్ కన్సీవ్ అయినప్పటి నుంచి తను డెలివరీ అయ్యే వరకు తన అట్లాగే చేసాం. కరోనా టైంలో స్టేట్ కాదు, సెంట్రల్ కాదు, నేషనల్ వైడ్ గా ఎవ్రీ ఎంప్లాయీ ఆఖరికి సాఫ్ట్వేర్ కూడా తను ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నాడు. 1 lakh 1.5 lakh శాలరీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మేము ఇళ్ళమ్మడి తిరిగి మీరు బయటికి రామాకండి, మేము సరుకులు ఇస్తాము, మీరు అన్నం తినండి, భయపడమాకండి, మేము ఉన్నామని చెప్పి సపోర్ట్ ఇచ్చాం. చాలా ఉన్నారు. అదే అంగన్వాడి. అవును సార్, వాళ్ళకు కూడా ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు. వాళ్ళకి అప్పుడు బెనిఫిట్స్ ఇవ్వలేదు. మేము అంతా కష్టం చేశాం సార్. ఎవ్వరు
శాంపిల్ గా వ్యాక్సిన్ చేయించుకోవడానికి జనాలు భయపడితే అంగన్వాడీ వర్కర్స్ చేయించుకున్నాం. వాస్తవం ఇది. కానీ మరి ఇవన్నీ మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు గుర్తులేదా? పోనీ ఆయన సీఎం, సరే ఆయన 100 పనులు ఉండొచ్చు, కనీసం మీ 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 నాయకుడు మీకు సంబంధించిన మంత్రి ఉంటాడు కదా, విద్యాశాఖ మంత్రి, అవును సార్. పురపాలక శాఖ మంత్రి, అవును సార్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సార్. సంక్షేమ శాఖ మంత్రి సార్ వాళ్ళందరికీ గుర్తున్నాయి. కాకపోతే ఏంటంటే చెప్పాము, జరిగింది, అయిపోయింది, మేము బయటకు వచ్చేసాం. లేడీస్ ఏం చేస్తారు అనుకుంటున్నారేమో గానీ భ్రమ. ఒక కుటుంబాన్ని నడిపేది స్త్రీ, ఒక ప్రపంచాన్ని జయించి ఇట్లా చెయ్యాలని చెప్పి చూపించేది స్త్రీ. అమ్మకు ఇది లేడీ, దిస్ ఇస్ ద ఉమెన్ పవర్ అని చూపించేది స్త్రీ. స్త్రీ లేకుండా దేవుడు లేడు, స్త్రీ లేకుండా సృష్టి లేదు. రేపు 24లో ప్రభుత్వాన్ని తీసుకువచ్చేది కూడా మీ స్త్రీలే. అంత వాళ్లే ఓటు శాతంలో అధికంగా ఉన్నారు. కనీసం అంటే ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టం కనీసం ఆ ఓటేసే రోజు గుర్తుంటుందమ్మా మీకు? ఉంటుంది సార్, డెఫినెట్లీ ఉంటుంది. మేము ఒకసారి నమ్మాము అన్నా, మేము ఉన్నాము అంటే మేము నమ్మాము. అదే అన్నా లేదు నేను మిమ్మల్ని మర్చిపోయాను అంటే, ఇక అన్నయ్య మర్చిపోతే చెల్లెలకి ఎంతసేపు సార్? పెద్ద ఆయనే మర్చిపోయినప్పుడు చెల్లి చిన్నది కదా. ఆవిడ తెలంగాణ ఇల్లా గానీ మనకి 5 years ఒక స్టేట్ ని రన్ చేసేది మన ఓటు హక్కు. మనకున్న ఆయుధాన్ని మనం వాడతాం.